హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎన్సిఎల్ నార్త్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుండి టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం ఆన్లైన్ స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసిన తర్వాత టెక్నీషియన్ సంబంధించింది ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడైతే మనకు నార్దర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇక్కడైతే మనకు పొజిషన్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే మనకు టెక్నికల్ ఫిల్టర్ వచ్చేసి ఇక్కడైతే మనకు మెట్రికులేషన్ 10th అండ్ ITI 2 years ఇక్కడైతే మనకు ఎన్సివిటి లేదా ఎస్సివిటి సర్టిఫికేట్ అండ్ 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఎన్సివిటి లేదా ఎస్సివిటి ఇక్కడ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. తర్వాత ఇక్కడ టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ అండ్ ఇక్కడ ట్రైనింగ్ వచ్చేసి మనకు దీనికి 10th పాస్ అండ్ మనకు ITI 2 years తర్వాత ఇక్కడ మనకు 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఎన్సివిటి లేదా ఎస్సివిటి కంపల్సరీ అయితే ఉండాలి. ఆ తర్వాత టెక్నీషియన్ వచ్చేసి మనకు వెల్డర్ వచ్చేసి సేమ్ యాజ్ గా మనకు 10th పాస్ అయి ఉండాలి. అండ్ దీనికి వచ్చేసి ఇక్కడ ITI ఇక్కడైతే వెల్డర్ ట్రేడ్ అయితే ఎన్సివిటి లేదా ఎస్సివిటిలో అయితే మనకు మినిమం 1 year ఇక్కడ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ ఎస్సివిటి ఇక్కడ ఎన్సివిటి ఎస్సివిటి చేత అయితే మనకు కంపల్సరీ అయితే మనం క్వాలిఫికేషన్ అయితే పాస్ అవుట్ అయితే అయి ఉండాలి. ఆ తర్వాత దీనికి సంబంధించిన ఇక్కడ క్లోజింగ్ డేట్ వచ్చేసి 10th May వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. తర్వాత దీనికి సంబంధించిన పొజిషన్ వేకెన్సీ అనేది మీ యొక్క క్యాస్ట్ బట్టి ఇక్కడ రిజర్వేషన్ బట్టి ఇక్కడ అయితే చూసుకోండి మీ యొక్క కేటగిరీ వైస్ అనేది. సో తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ PWD సంబంధించిన వాళ్ళకు ఫుల్ డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే వాళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే మనకు దీనికి సంబంధించినది యూఆర్ కేటగిరీ సంబంధించిన ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ యూఆర్ ఓబీసీ ఇక్కడ అయితే నాన్ క్లెయిమ్ వాళ్ళకి అయితే 1000 రూపీస్ అయితే ఉంటుంది. సో టోటల్గా వచ్చేసి మనకు 180 అయితే ఉంటుంది, అంటే 1180 రూపాయలు అయితే ఉంటుంది. తర్వాత SC/ST అనేది మనకు ASM పోస్ట్ అయితే ఇదే మనకు SC/ST క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫీజు అనేది ఉండదు అనమాట. సో ఇక్కడైతే జాగ్రత్తగా అయితే నోటిఫికేషన్ చూసుకోండి. సో ఇప్పుడైతే మనం నార్దర్న్ కోల్ఫీల్డ్ సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఎన్సిఎల్ నార్దర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ సంబంధించిన టెక్నీషియన్ అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. మీకు ఈ విధంగా వచ్చేసిన తర్వాత నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినది ఇక్కడ ఇంగ్లీష్ హిందీలో అయితే నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 17 April నుండి ఇక్కడ May 10th వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేస్తాను, అక్కడ నుండి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది, అదే మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడైతే పోస్ట్ నేమ్, సో మీరైతే మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై అయితే చేద్దామనుకుంటున్నారో సో మీ యొక్క పోస్ట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు 10th అండ్ ITI కంపల్సరీ చేసి ఉంటే మీకు సంబంధించిన ట్రేడ్ అయితే ఇచ్చారనమాట, ఆ యొక్క ట్రేడ్ని బట్టి ఇక్కడైతే అప్లై అయితే చేసుకోండి. మనకు పోస్ట్ కూడా అయితే వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ ఇచ్చేసండి SSC మార్క్స్ లో ఉన్నట్టు. తర్వాత నెక్స్ట్ వచ్చి మీ యొక్క మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి జనరేట్ OTP మీద క్లిక్ చేస్తే మనకు క్యాప్చర్ అవ్వబడుతుంది. ఆ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత OTP అనేది మీరు వెరిఫై అయిపోయిన తర్వాత ఇక్కడైతే అగ్రీ చేసేసి ఇక్కడ క్యాప్చర్ చేసేసి రీవెరిఫై మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు రీవెరిఫై మీద క్లిక్ చేస్తే ఇక్కడ పోస్ట్ నేమ్, ఇక్కడ క్యాండిడేట్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే వచ్చేస్తుంది. మీకైతే నేను పర్పస్ కోసం అయితే చూపెడుతున్నాను, ఎగ్జాంపుల్ కోసం. మీరైతే క్లారిటీగా అయితే కరెక్ట్గా అయితే ఇవ్వాలి మీ యొక్క డీటెయిల్స్ అనేది. మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది బరాబర్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడైతే చెక్ బాక్స్ ఉన్నాయి కదా, సో అన్ని కరెక్ట్గా ఉంటే దీంట్లో అయితే టిక్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది, దీని మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఆ తర్వాత ఈ విధంగా మనకు అగ్రీ అయితే వస్తుంది. ఇక్కడైతే అన్ని కరెక్ట్గా ఉండేట్టు చూసుకోండి. ఇక్కడ అగ్రీ చేసేసేయండి. చేసిన తర్వాత మనకు ఓకే అయితే అవుతుంది. ఓకే మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. క్లోజ్ మీద క్లిక్ చేసేసి ఇప్పుడైతే మనం దీనికి సంబంధించిన ఇక్కడైతే మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ గో టు అప్లికేషన్ ఫామ్ అయితే క్లిక్ అయితే చేసేయండి. చేసిన వెంటనే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుండి అయితే మీరు జాగ్రత్తగా అనేది ఎంటర్ చేయాలి. సో మీకు పర్సనల్ డీటెయిల్స్ అయితే అయితే కావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడైతే మనకు అవుతాయి అనమాట. సో ఇక్కడ నుండి అయితే మనం అప్లికేషన్ స్టార్ట్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనకు పోస్ట్ నేమ్, తర్వాత పోస్ట్ కోడ్, జెండర్ అయితే వచ్చేస్తుంది. మీరు మేల్ ఫీమేల్ అయితే ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి, ఇయర్. తర్వాత మీ యొక్క మంత్, ఇక్కడైతే డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క క్యాస్ట్, సో మీరు జనరల్ EWS, OBC, SC, ST అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత మీకు సంబంధించిన ఇక్కడైతే పర్సనల్ డీటెయిల్స్ లో మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇచ్చేసేయండి.
తర్వాత మ్యారిటల్ స్టేటస్లో మీ యొక్క మ్యారీడ్ అండ్ మ్యారీడ్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఎగ్జామ్ సీట్ ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీ అనేది ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో మీకు దగ్గర ఉన్న ఇక్కడ ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేసేయండి దగ్గర ఉన్నది. సో మీకైతే ఏదైతే దగ్గర ఉన్నదో ఆ యొక్క ఎగ్జామినేషన్ సిటీ అనేది దగ్గర అయితే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో చేసిన తర్వాత మనకు ఇక్కడైతే 6 ఇక్కడ సిటీస్ అయితే ఇచ్చారో ఆ యొక్క 6 సిటీస్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి జాగ్రత్తగా. సో మీకు దగ్గర ఉన్న అనేది ఏదైతే ఉంటుందో అవి అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మీరు ఒకటి మనకు సేమ్ యాస్టిజ్గా అయితే ఇవ్వద్దు, వేరే వేరే అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ సిటీస్ ఇచ్చేసిన తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఎస్ చేస్తే మీకు సంబంధించిన సర్వీస్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి దీంట్లో. ఆ తర్వాత లేకపోతే ఇక్కడ సింపుల్గా నో అయితే చేసేయండి. తర్వాత మీరు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ ఇక్కడైతే సిఐఎల్ ఇక్కడ సబ్సెంటరీ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత మీరు మీకు సంబంధించిన గవర్నమెంట్ ఇక్కడ సంబంధించిన ఏదైనా సబ్సెంటరీ ఉంటే ఇక్కడైతే ఎంప్లాయీ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి. ఎస్ చేస్తే మీకు సంబంధించిన సర్వీస్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి, లేకపోతే సింపుల్గా నో అయితే చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు అడ్రస్ అయితే వస్తుంది. మీ యొక్క ఇంటి అడ్రస్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో మీ యొక్క ఆధార్ కార్డులో లేదా మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత కంట్రీ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో మీ యొక్క స్టేట్, తర్వాత మీ యొక్క డిస్టిక్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క డిస్టిక్ ఇచ్చేసేయండి, పిన్ కోడ్ ఇచ్చేసి ఇక్కడ మీకు పర్మనెంట్లీ అడ్రస్ అండ్ ఇక్కడైతే కరెస్పాండ్ అడ్రస్ సేమ్ ఉంటే ఎస్ అయితే చేసేయండి. మనకు ఆటోమేటిక్గా అనేది కింద అయితే ఫిల్అప్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడ నో చేసేసి వేరే అడ్రస్ అనేది ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఈ విధంగా అయితే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడైతే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 10th క్లాస్ సంబంధించిన బోర్డ్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇయర్ మంత్ పాస్, తర్వాత స్కూల్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత సబ్జెక్ట్ మీకు ఎన్ని సబ్జెక్ట్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్ నేమ్, తర్వాత మీకు ఇక్కడ సిజిపిఏ ఉంటే సిజిపిఏ, ఇక్కడ గ్రేడ్ మార్క్స్ ఉంటాయి. సపోజ్ మీకు అయితే సిజిపిఏ ఇక్కడ పర్సెంటేజ్ ఉంటే మీకు అప్ మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చేసి పర్సెంటేజ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మీకు ఇక్కడ సిజిపిఏ ఉంటే మీకు సంబంధించిన అప్ సిజిపిఏ టోటల్ సిజిపిఏ క్యాలిక్యులేట్ చేసేసి ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీకు గ్రేడ్ మార్క్స్ ఉంటాయి, ఇక్కడ మీకు సంబంధించిన గ్రేడ్ దీంట్లో అయితే మెన్షన్ అయితే డైరెక్ట్గా అయితే ఇచ్చేయచ్చు. ఆ తర్వాత ఐటీఐ సంబంధించిన స్ట్రీమ్. సో ఇక్కడైతే మనం ఇక్కడ ఐటీఐ 2 years కోర్స్ ఇక్కడ ఎలక్ట్రీషియన్ ఇక్కడైతే మనకు ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అయితే చేసినాం కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్, మంత్, ఇయర్ పాసింగ్, తర్వాత ఇక్కడ ఫాలోయింగ్ సిజిపి గ్రేడ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత అప్ మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ ఇక్కడ పర్సెంటేజ్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడైతే మీరు ఇక్కడ ఎలక్ట్రీషియన్ ఇక్కడైతే సంబంధించినది ట్రేడ్ సర్టిఫికేట్ అయితే ఎన్సీబీటీ లేదా ఎస్సీబీటీ అనేది మినిమం 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇష్యూ అయితే ఇక్కడ ఎస్సీబీటీ ఇక్కడ ఎన్సీబీటీ చేసాం మీరు ట్రైనింగ్ అయితే పాస్ అవుట్ అయితే ఇక్కడైతే మీరు ఎస్ అయితే చేయాలి. సో ఎందుకంటే మనకు ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అయితే సర్టిఫికేట్ ఎన్సీబీ లేదా ఎస్సీబీటీ 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంపల్సరీ అయితే సర్టిఫికేట్ అయితే ఉండాలి కాబట్టి ఇక్కడ ఎస్ అయితే చేయాలి. నో చేస్తే నాట్ ఎలిజిబుల్ అయితే ఉంటుంది అనమాట. సో కంపల్సరీ అయితే ఎస్ అయితే చేసేసి మీరు ఆల్రెడీ అయితే చేసి ఉంటారు. సో ఇదైతే ఎస్ అయితే చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ మనం డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్ అయితే చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అప్లోడ్ చేసేయండి. ఇక్కడైతే మనకు 100 KB వరకు. ఆ తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అయితే ఇక్కడ క్లారిటీగా అయితే అప్లోడ్ చేసేయండి. తర్వాత మీ యొక్క 10th క్లాస్ సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ అయితే చేయాలి పీడిఎఫ్ ఫార్మేట్లో. తర్వాత ఇక్కడ 10th క్లాస్ సంబంధించిన మార్క్స్ షీట్ అయితే అప్లోడ్ అయితే చేయాలి కంపల్సరీగా. తర్వాత ఐటీఐ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. తర్వాత మీ యొక్క క్యాస్ట్ అనేది అడుగుతుంది. ఒకవేళ అండర్ కేటగిరీ వాళ్ళకైతే క్యాస్ట్ అయితే అడగదు. సో ఇక్కడ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇక్కడైతే మనకు క్యాస్ట్ అయితే అడుగుతుంది. కంపల్సరీ అయితే క్యాస్ట్ అయితే అప్లోడ్ చేసేయండి. తర్వాత ఇక్కడ స్కానర్డ్ ఇక్కడ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ 1 year అని ఉంటుంది కదా మనకు, ఆ యొక్క అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది పీడిఎఫ్ లేదా జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మనకు పేమెంట్ అయితే పడుతుంది. ఇక్కడ పేమెంట్ నెక్స్ట్ అయితే మనకు పేమెంట్ పేజ్కి అయితే తీసుకొస్తుంది అనమాట. ఇక్కడ అగ్రీ అనేది చేసేయండి. సో ఇక్కడ అగ్రీ అనేది చేసేసిన తర్వాత మీకైతే ఇక్కడ కిందకైతే వచ్చేసి ఇక్కడైతే మీరు క్యాప్చర్ చేసేసి రివ్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు ఇక్కడ ఈ విధంగా అయితే మనం ఇప్పటివరకు అయితే ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇక్కడ అన్ని కట్టుకుంటే మీరు ఓకే అయితే చేసేయండి. సో ఏమైనా మిస్టేక్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోండి. ఎలిజిబిలిటీ కానీ కమ్యూనికేషన్ క్వాలిఫికేషన్ కానీ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో ఇక్కడ క్యాప్చర్ చేసినగానే మనకు ఇక్కడ అయితే సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ పేమెంట్ పేజ్కి అయితే తీసుకువెళ్తుంది. ఆ యొక్క పేమెంట్ పేజ్కి ఫోన్పే, గూగుల్ పే, క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే మీరు అక్కడ నుండి అయితే డెబిట్ కార్డ్ ద్వారా అయితే మీ యొక్క పేమెంట్ అయితే చేసిన తర్వాత డైరెక్ట్గా అయితే మనకు సబ్మిట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అయితే వస్తుంది. ఇక్కడ అన్ని కరెక్ట్గా అయితే ఉండేటట్టు చూసుకోండి. అన్ని చేసిన తర్వాత ఇక్కడ అగ్రి అయితే చేసేయండి. డైరెక్ట్గా మనకు ఇక్కడైతే ఇమేజ్ అయితే మనం కరెక్ట్గా అయితే ఇవ్వాలి. సో కరెక్ట్గా అయితే వేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ సబ్మిట్ అయితే అయిపోతుంది. ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా అగ్రి చేసేసేయండి.
చేసిన వెంటనే మనకు నెక్స్ట్ పేమెంట్ పేజ్ తీసుకొస్తుంది. కానీ ఇక్కడ నాకు డైరెక్ట్గా అయితే అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీకు నెక్స్ట్ అయితే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే పేమెంట్ అయితే వస్తుంది. ఇక్కడ పేమెంట్ అయితే చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఈ విధంగా అప్లికేషన్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూజ్ రిఫరెన్స్ కోసం. సో ఈ విధంగా అయితే నార్దర్న్ కోల్ ఫీల్డ్ సంబంధించిన ఇక్కడ టెక్నీషియన్ ఆన్లైన్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ఇవ్వండి. మీకైతే నేను తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.